శ్రీమాత్రే నమః. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన, ప్రత్యేకమైన, ఎంతో విశిష్టత కలిగిన ఒక ఆలయాన్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ఆలయం శ్రీ వారాహి ప్రత్యంగిరాదేవి ఆలయం. ఈ ఆలయం మన హైదరాబాద్లోని నాగోల్, కొత్తపేట మార్గ మధ్యలో ఆర్కేపురంలో ఉంటుంది. అయితే ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా ఒకటి చెప్పాలంటే, తెలంగాణ మొత్తంలో ఉన్న ఏకైక ఆలయం ఇది. ప్రత్యంగిరి అమ్మవారి ఆలయంలో లక్ష్మీ గణపతి, అంతేకాకుండా సుబ్రహ్మణ్య, కాలభైరవ, రాజశ్యామల, ఇంకా ఇతర దేవతామూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎన్నో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సరే, ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ దుకాణంలో అందుబాటులో ఉన్నాయండి. పసుపు కొమ్ములే కానివ్వండి, ఎండు మిరపకాయలు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నట్టయితే నిమ్మకాయలే కానివ్వండి, అగరబత్తులు, ఇంకా కొబ్బరికాయలు, ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఇంకొకటి కొత్త వస్తువు మనకు అనిపిస్తోంది. ఇవేంటి? తిప్పతీగ. ఎందుకు? ఆరోగ్యం గురించి హోములు ఇస్తారు. అది హోములు ఇస్తారు. ఎండుమిర్చి, పసుపు కొమ్ములు, నిమ్మకాయలు, ఇవన్నీ ఎండుమిర్చి ఏమో మన ప్రత్యంగిర మాతకి ఇస్తారు, పసుపు దండ వారాయి మాతకి ఇస్తారు, నిమ్మకాయ దండ ఇద్దరిట్లో ఎవరికైనా వేయచ్చు. అమ్మవారికి ఇష్టమని ఇస్తారు అంతే. సో చూసారు కదండి, ఇక్కడ అంటే ఎండుమిర్చి ప్రత్యంగిరి అమ్మవారికి, పసుపు కొమ్ములు వారాహి అమ్మవారికి, నిమ్మకాయలు దండనేమో ఏ దేవుడికైనా వేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఈ తిప్పతీగకు సంబంధించిన ఈ వస్తువు కానీ హోమంలో వేస్తారంట. సో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ ప్రధాన ఆలయం వద్ద మనకు లభ్యమవుతాయి. ప్రత్యంగిరి అమ్మవారు ఆదిపరాశక్తిలో మరొక రూపం అన్నమాట. సరే, ప్రత్యంగిరి అమ్మవారి లోపలికి వెళ్దాం, అక్కడ పూజారులతో మాట్లాడదాం, అమ్మవారి చరిత్ర గురించి మీకు చెప్పుకుంటూ ఆలయం గురించి నేను మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మనం శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారి ఆలయం యొక్క ప్రధాన ద్వారం వద్ద మనం ఉన్నామండి. ఈ ఆలయం 40 సంవత్సరాల కిందట నిర్మించినప్పటికీ ఎంతో పూర్వకాలంలో నిర్మించబడిన ఆలయంలాగా మనకు అవుపిస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల గర్భగుడి కూడా చాలా ఆలయాలకు ఇక్కడ భిన్నంగా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అయితే ప్రత్యంగిర అమ్మవారికి ఆలయం యొక్క నిర్మాణం వెనుక చిన్న కథ కూడా ఉందండి. అయితే పూర్వకాలంలో శివకేశవులు వాళ్ళిద్దరిని ఒక రాక్షసుడు సంహరించడానికి చాలా ప్రయత్నించాడట. తనను అంతం చేయడానికి, అంటే రాక్షసుని అంతం చేయడానికి శివకేశవుల వల్ల కూడా కాలేదట. అప్పుడు చివరకు ఆదిపరాశక్తి అయిన, అంటే కాళికాదేవి అవతారమైన ప్రత్యంగిరీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి శివకేశవులు చెప్పారట ఆ రాక్షసుని సంహరించమని. అప్పుడు ఆ ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ఆ రాక్షసుని సంహరించారట. అంటే చివరికి ఆదికేశవుల వల్ల కూడా చెయ్యలేని, అంటే వాళ్ళ వల్ల కూడా కాని పని ఈ ప్రత్యంగిరాదేవి అమ్మవారి వల్ల అయిందనమాట. అయితే ఇవాళ పౌర్ణమి రోజున ఎన్నో ప్రత్యేక హోమాలు ఈ ఆలయంలో చేయబడుతున్నాయి. ఎంతోమంది దంపతులు ఇక్కడికి వచ్చి హోమంలో పాల్గొంటూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రత్యంగిరాదేవి అమ్మవారి చరిత్రలో ఎన్నో రకాల కథలు, కథనాలు, వాస్తవాలు ఉన్నాయండి. తెలంగాణ మొత్తంలో నిర్మించబడిన ఏకైక ఆలయం ఇదన్నమాట. అయితే ఈ ఆలయం నిర్మించడానికి ఎందుకు ఇంత అరుదుగా కదా, మీకు అదే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా. అయితే పూర్వకాలంలో ప్రత్యంగిరాదేవి ఆలయానికి
ఆలయాలు ఉండేవి. కానీ కలికాలంలో అమ్మవారికి ఆలయాలు ఎక్కువగా నిర్మించలేదు. ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారని, అమ్మవారికి పూజలు చేయాలన్నా, అమ్మవారికి ఆలయాలు నిర్మించాలన్నా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎన్నో గ్రంథాలు చూసి చాలా రీసెర్చ్ చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆలయానికి పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. ఈ ఆలయంలో ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా శత్రు సంహారం ఉన్న వాళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే వాళ్ళు శత్రు సంహారం నుంచి బయటపడతారు. అంతేకాకుండా మంచి ఆరోగ్యం కావాలన్నా అమ్మవారిని దర్శించుకుంటే మీరు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారనమాట. సరే, ఆలయం లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఆలయానికి భిన్నంగా ఇక్కడ గర్భగుడి ఉందండి. అమ్మవారు అంటే గర్భగుడి లోపల కాకుండా గర్భగుడి బయటే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కుర్తాళం పీఠం యొక్క స్వామివారు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం అయితే జరిగిందండి. సరే, లోపలికైతే రండి, తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. సో ఇప్పుడు మొత్తానికి ప్రత్యంగిరాదేవి ఆలయం లోపలికైతే మనం వచ్చామండి. మరి ఈ ఆలయాన్ని నేను ఇందాక చెప్పినట్టు పీఠాధిపతులైన సిద్ధేశ్వరానంద స్వామీజీ వారు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయం యొక్క నిర్వహణ కూడా తన చేతుల్లోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఏ ప్రధాన ఆలయంలో మనం చూసుకున్నా అండి, ఫస్ట్ ఏ దేవుని దర్శనం చేసుకోవాలనేది మీకు అందరికీ తెలిసిందే. విఘ్నేశ్వరుడు మన గణపతిని ఫస్ట్ మనం మొదటిగా దర్శించుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది దేవతామూర్తులు ఈ గర్భగుడి చుట్టూ ప్రతిష్ఠించబడి ఉన్నామండి. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు గణపతి దర్శనమిస్తున్నాడు, ఎంతో అందంగా అలంకరించి. అంతేకాకుండా అంటే పొద్దున ఈ ఆలయంలో అమ్మవారికి 6 గంటల నుంచి 7 గంటల లోపు అభిషేకాలు నిర్వహిస్తారండి. ఆ లోపలనే ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం, ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని అభిషేకాలు నిర్వహించడం కూడా జరుగుతోందండి. అంతే తర్వాత 7 తర్వాత అంటే 6 గంటల నుంచి 7 వరకు అభిషేకాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ కార్యక్రమం ఉంటుందండి. మంచిగా చక్కగా అమ్మవారిని అలంకరించిన తర్వాత భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారండి. అమ్మవారిని అంటే అమ్మవారు చూడ్డానికి ఉగ్రరూపురాలై ఉన్నా కూడా అమ్మవారిని దర్శించుకుంటే మనలో ఉన్న భయం అంతా పోగొట్టుకొని మనం ఎంతో ధైర్యవంతులం అవుతామండి. అంత ఆదిపరాశక్తి అమ్మవారు అంటే 1000 తలల నారసింహ అవతారంలో ఉన్నారండి. అంటే 1000 తలల సింహ ముఖాలతో అమ్మవారు కొలువై ఉన్నారు ఇక్కడ. సరే, ముందుగా గణపతిని దర్శించుకుందాం. విఘ్నేశ్వరుడి విగ్రహం పక్కనే మన అయ్యప్ప స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడండి. చూడండి, అయ్యప్ప స్వామి ఎంత చిరునవ్వుతో మనల్ని చూస్తూ మనల్ని పలకరించినట్టు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నాడండి. చూడండి ఒక్కసారి మన పళని సుబ్రహ్మణ్య స్వామి ఎలా చూస్తున్నాడు, భక్తులందరినీ చూస్తూ భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నట్టు మనకి ఎంత చక్కగా దర్శనమిస్తున్నారో. సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు ప్రతిష్ఠించిన ఈ ఆలయం ఎంతో ప్రత్యేకత కలిగి ఉందండి. అసలు పొద్దున్నే అభిషేకాలు అంటే ప్రతిరోజు అభిషేకాలు, హోమాలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందండి. అంటే ఒక 40 సంవత్సరాల క్రితమే నిర్మించినప్పటికీ కూడా ఈ ఆలయంలో ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజా కార్యక్రమాల్లో నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. ఇక్కడికి వచ్చినట్టయితే ఎంతో పాజిటివిటీ మన లోపల పెరుగుతుందండి. అయితే ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే వినాయకుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు కదా. ఇప్పుడు సాయిబాబా విగ్రహం వద్ద మనం ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓం సాయిరాం చక్కటి చిరునవ్వుతో ఎంత బాగా పలకరిస్తున్నారండి స్వామివారు. మరి సాయిబాబు ఉన్న దగ్గర దత్తాత్రేయ స్వామివారు కూడా మనకు దర్శనమిస్తారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామివారు మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుందండి విగ్రహాన్ని చూస్తుంటే. ఈ ప్రత్యంగిరాదేవి ఆలయం అంటే చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఎంతోమంది దేవతామూర్తులు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారండి. రాధాకృష్ణ,
అమ్మవార్లు కానివ్వండి, విఘ్నేశ్వర స్వామివారు కానివ్వండి, రాజశ్యామల అమ్మవారు కానివ్వండి, ఇలా ప్రతి దేవుళ్ళు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారండి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకోండి. మీకు కావాల్సిన కోరికలు ఈ వీడియోలో భువనేశ్వరి దేవి అమ్మవారిని చూసి కోరుకోండి. ఆ మహాశక్తి అంటే లోకాన్నేలే శివుడు ఇక్కడ మనకు దర్శనమిస్తారండి. చిన్న విగ్రహంలో బాలుడిలాగా అనిపిస్తోందండి. చూడటానికి 2 కళ్ళు చాలట్లేదండి. ఆ మహాశివుడు భక్తులందరినీ తన కళ్ళారా వీక్షించి వాళ్ళ కోరికలను తీర్చే విధంగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడండి. ఓం నమః శివాయ. ఆ శివుడి విగ్రహం పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడండి. అందరికీ ధైర్యాన్నిచ్చే ఆ వీరాంజనేయుడు ఈ ఆలయంలో విగ్రహం రూపంలో నిర్మితమై ఉన్నారండి. భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన పార్వతీదేవి అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారండి. చూడండి, చక్కటి చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తున్నట్టు, ఎటువంటి కోపంతో కాకుండా చక్కటి చిరునవ్వుతో ప్రశాంతంగా ఇక్కడ అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారండి. పార్వతీదేవిని దర్శించుకున్నారు కదండి. ఇక్కడే శ్రీ మాతంగి దేవి అమ్మవారు కొలువై ఉన్నారండి. ఈ అమ్మవారిని ఒక్కసారి చూడండి, ఎంతో ప్రశాంతంగా భక్తులందరినీ తన చిన్ని చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నట్టు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారండి. उपनिषदुद्यान केळि कलकण्ठी आगममिपिन मयूरी आर्याम् अन्तर्विभावयेत् गौरी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी सुभगात्री गिरिराजपुत्री अभिनेत्री सर्वार्धगात्री सुभगात्री गिरिराजपुत्री अभिनेत्री सर्वार्धगात्री सर्वार्थसन्धात्री जगदेक जनयित्री चन्द्रकणाकरणकीर्ति चतुर्बाहु संरक्षित शिक्षित चतुर्भुजान्तर भुवन पालिनी कुङ्कुमराग शोभिनी कुसुम बाण संशोभिनी मौन सुहासिनी गान विनोदिनी भगवती पार्वती देवी अखिलाण्डेश्वरी चामुण्डेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी
సో ఇప్పటి వరకు ఉన్న దేవతామూర్తులను దర్శించుకున్నారు కదండి. మరొక 2 అడుగుల దూరంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రీ ధూమావతి దేవి, శ్రీ వజ్ర వైరోచిని దేవి, శ్రీ కమలాత్మికా దేవి, శ్రీ లలిత షోడశి దేవి, శ్రీ కాళికామాత, ఇలా చాలామంది దేవతామూర్తులు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారండి. ఇప్పుడు చూస్తున్నారు కదా నా వెనకాల ప్రధాన ఆలయంలో ఏ విధంగా హోమాలు జరుగుతున్నావనేటివి. నవధాన్యాలు కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, ఇందాక తిప్పతిగ లాంటి అటువంటి ఎన్నో రకాల పదార్థాలతో ఇక్కడ హోమం నిర్వహించడం జరుగుతోందండి. ఎంతోమంది ఇక్కడ ప్రధాన అర్చకులు వాళ్ళకు దగ్గరుండి మరి ఇక్కడ హోమం అనేది నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు ప్రధాన ఆలయం వద్ద అంటే గర్భగుడి వద్ద మనం ఉన్నామండి. ప్రత్యంగిరి అమ్మవారు ఉగ్ర రూపం దాల్చినప్పటికీ కూడా ఎంతో అందంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నారండి. ఎటువంటి అంటే ఉగ్ర రూపంలో ఉన్నా కూడా ఎటువంటి కోపంతో కాకుండా చాలా ప్రశాంతంగా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారండి. ఒక్కసారి అమ్మవారిని చూడండి, అసలు ఎంత అందంగా అంటే ఉగ్ర రూపంలో ఉన్నా కూడా మనకు చక్కటి చిరునవ్వుతోనే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారండి. అసలు ఎంత చక్కగా అటు నిమ్మకాయల మాలతో కానివ్వండి, ఇటు అంటే అంత బంతి పూలతో చామంతి పూలతో ఎంత చక్కగా అలంకరించారో ఇక్కడ పూజారులు. అయితే ఇక్కడ నిర్వహించే హోమాల గురించి నేను మీకు చెప్పాలంటే ఈ ప్రత్యంగిరి అమ్మవారి ఆలయంలో హోమం నిర్వహించడానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఇక రామాయణంలో మనం చూసుకున్నట్టయితే రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు యుద్ధంలో అంటే విజయం సాధించడానికి ఈ అమ్మవారి కోసం యజ్ఞం చేశారట. అయితే విభీషణుడు ఏం చేశాడంటే అమ్మో ప్రత్యంగిరాదేవి అమ్మవారికి అంటే యజ్ఞం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకే విజయం వస్తుందని విభీషణుడు ఏం చేశాడంటే తన యజ్ఞానికి భగ్నం కలిగించాడనమాట. సో ఆ విధంగా ఇంద్రజిత్తుడు లక్ష్మణుడి చేతిలో అంతమవడం అయితే జరిగిందండి. అంటే అంత శక్తి అంత పవర్ ఉంటుందన్నమాట ప్రత్యంగిరాదేవి అమ్మవారికి. ప్రత్యంగిరాదేవి గర్భాలయం ఎదురుగా 2 అమ్మవార్లు మనకు దర్శనమిస్తారండి. శ్రీ కాళీదేవి, శ్రీ తారాదేవి అమ్మవార్లు మనకు దర్శనమిస్తారండి. అయితే ఇక్కడ పూజారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మవారి ప్రత్యేకత అన్నీ ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల గురించి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రధాన ఆలయం యొక్క ప్రధాన అర్చకులు విఠల శర్మ గారు మనతో పాటు ఉన్నారండి. తన మాటల్లోనే అమ్మవారి విశిష్టత గారిని ఆలయం యొక్క గొప్పతనం కానీ అడిగి తెలుసుకుందాం. పంతులు గారు నమస్తే. పంతులు గారు చెప్పండి, ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి, అమ్మవారి గారి గురించి కానివ్వండి. అలాగే అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్తాను. అమ్మవారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉందయ్యా అంటే ఓం సహస్రవదనాం దేవీం శతబాహుం త్రిలోచనాం రక్తమాల్యాంబరధరాం సర్వాభరణభూషితాం శక్తిం ప్రత్యంగిరాం ధ్యాయేత్ సర్వకామార్థసిద్ధయే నమ ప్రత్యంగిరాం దేవీం ప్రతికూల నివారిణీం మంత్రసిద్ధించతాం దేవీం చింతయామి హృదం భజే ప్రత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీం చింతయే దుగ్రగుత్యాం తాం పరమైశ్వర్యదాయినీం. అమ్మవారి యొక్క స్వరూపం ఈ విధంగా వర్ణించబడింది. మళ్ళీ ఇంకో విధంగా కూడా వర్ణించబడి ఉందన్నమాట. సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్పుల్లవత్రోజ్వలాం శూలస్థూల కపాలపాచడమరు వ్యాఘ్రాగ్రహస్తాంబుజాం దముష్ట్రాకోటి విశంకటాశ్చ కుహరా మా రక్త నేత్రత్రయీం బాలేందు ద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. అమ్మవారి యొక్క స్వరూపం ఈ విధంగా కూడా వర్ణించబడి ఉంది. ఈ అమ్మవారికి మనం ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారికి ప్రతి నిత్యము కూడా ఎండు మిరపకాయలు, నల్లావాలు, తెల్లావాలు, తానికాయలు, ఎర్ర బియ్యము, విప్ప పువ్వు, పశు కొమ్ములు, ఉప్పు మొన్నటువంటి ఘాటైన ద్రవ్యాలతో ప్రతి నిత్యము కూడా అమ్మవారికి మనకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోవడం కోసం, మనకున్నటువంటి సమస్తమైన కోరికలు నెరవేరటం కోసం ఆయా ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా ప్రతి నిత్యము కూడా హోమం జరుగుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య రోజున, ప్రతి పౌర్ణమి రోజున కూడా అమ్మవారికి 18 రకాల నుండి విశేషమైన ద్రవ్యాలతో రుద్రాభిషేకం కూడా జరుగుతుందన్నమాట.
శ్రీ ప్రత్యంగిరి దేవి అమ్మవారి ఆలయంలో ఎంతోమంది దేవతామూర్తులను దర్శించుకున్నారు కదండి. సరస్వతి అమ్మవారు ఎంత చక్కగా భక్తుల్ని తన చిరునవ్వుతో పలకరిస్తున్నట్టు ఇక్కడ మనకు ఏ విధంగా దర్శనమిస్తున్నారో, సరస్వతి అమ్మవారి పక్కన ఉన్న రాధ సమేత శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడండి. శ్రీకృష్ణుడిని చూడండి, తన చక్కటి చిరునవ్వుతో మురిపాల శ్రీకృష్ణుడిలా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడండి. రాధమ్మను కూడా ఒక్కసారి దర్శించుకోండి. శ్రీకృష్ణుడికి కుడి భాగాన నాగేంద్ర స్వామిని మనం దర్శించుకోవచ్చండి. ఈ విధంగా శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి ఒక్క దేవతామూర్తి ఇక్కడ కొలువై ఉన్నారండి. అదేవిధంగా ప్రతి ఒక్క దేవతామూర్తికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి. గర్భగుడి ఆలయం లోపల కానివ్వండి, ఈ విధంగా ద్వారం యొక్క తలుపులు మనం గమనించినట్టయితే పూర్వకాలంలో అంటే చారిత్రక కట్టడాల్లో ఏ విధంగా నిర్మితమై ఉన్నాయో ఈ ఆలయంలో కూడా అదేవిధంగా ఇక్కడ నిర్మించడం అయితే జరిగిందండి. ప్రతి ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయం నిర్మించబడి ఉందని నేను ఇదివరకు మీకు చెప్పినట్టు, ఒక్కసారి ఇక్కడ మీరు గమనించినట్టయితే గర్భాలయం పక్కన అమ్మవారి కొలువై ఉన్నారండి. అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించబడింది. దుర్గాదేవి అమ్మవారు కానివ్వండి, ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీ పార్వతి అమ్మవార్లు కానివ్వండి, ఇలా అంటే బంగారు వర్ణంలో అలంకరించబడిన తోరణంలో ఈ అమ్మవారు కానివ్వండి, స్వామివారు కానివ్వండి ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఒక్కసారి ఈ పరమేశ్వరి మాత అయినటువంటి దుర్గామాతను ఒక్కసారి మీరు దర్శించుకోండి. అసలు అమ్మవారు తన కనులారా భక్తులను వీక్షిస్తూ వాళ్ళ కోరికలను నేను నెరవేరుస్తాను అని భక్తులకు అండగా నిలబడినట్టు ఇక్కడ మనకు అమ్మవారు దర్శనమిస్తున్నారండి. తన వాహనమైన సింహంపై కూర్చొని భక్తులను తన కనులారా వీక్షిస్తున్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీ నారసింహులు ఇక్కడ బంగారు తోరణంలో మనకు దర్శనమిస్తున్నారండి. మరి లక్ష్మీదేవుడు ఉంటే నారసింహుడు ఎంతో ప్రశాంతంగా ఉంటాడండి. అదే లక్ష్మీదేవి పక్కన లేకుంటే ఉగ్రరూపుడై ఉంటాడనమాట. అయితే ఈ ఆలయానికి అంటే పునాదులు వేసిన పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ ఉందండి. పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారిని కూడా ఇక్కడ వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ ఉందండి. అంటే ఈ ఆలయం యొక్క నిర్మాణానికి పూనుకున్నారు ఈ పీఠాధిపతులు అన్నమాట. ప్రత్యంగిరాదేవి అమ్మవారి ఆలయంలో ఎంతోమంది భక్తులు ప్రతిరోజు ఇక్కడికి హాజరై వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో హోమాలు నిర్వహించబడుతున్నాయండి. అయితే ఇదే నేపథ్యంలో సింగర్ సాహితి గారు ఈ ఆలయం యొక్క అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సరే, తన మాటలోనే తెలుసుకుందాం అమ్మవారి గురించి. సాహితి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. చెప్పండి అమ్మవారి గురించి. సో నేను ఒక 1 year అయినట్టుంది నేను ఫస్ట్ టైం గుడికి వచ్చి. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా మనం మామూలుగా కొన్ని కోరుకుంటాం కదా మన ఇన్ జనరల్ అలాగే వచ్చాను. ఒక చిన్న నమ్మకంతో వచ్చాను. ఇలా నేను బయటకు వెళ్ళానో లేదో అనుకోకుండా నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అనమాట. సో అప్పటి నుంచి ఒక చాలా నమ్మకం అనమాట. అంటే అమ్మవారు అంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ ఏదో అవుతుంది అని కాదు లైఫ్లో. ఇట్స్ జస్ట్ బికాజ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు ట్రస్ట్ హర్ అండ్ జస్ట్ గో ఆన్ విత్ లైఫ్ అనమాట. సో అలా ఏర్పడింది అనమాట అమ్మవారి మీద నమ్మకం. అప్పటి నుంచి గుడన్న ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా అన్ని బాధలు మర్చిపోయి ఒక రకంగా ఏమున్నా లేకపోయినా ఇట్ ఫీల్స్ సచ్ రిలీఫ్ అనమాట. సో నాకు ప్రత్యంగిర అమ్మవారి గుడి అంటే చాలా ఇష్టం అండ్ హ్యాపెన్స్ టు బీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ అండ్ ఫేవరెట్ ప్లేసెస్ ఆఫ్ మై. అంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరాయా అండి? అమ్మవారు తీర్చారా మీ కోరికల్ని? అదే కోరికలు తీర్చారు అని చెప్పకూడదు, బట్ దెన్ అదేంటి అంటే నమ్మకం అది ఎంత ఉంటే అంత జరుగుతుందన్నమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత నమ్ముతాము అండ్ జరగకపోవడానికి నమ్మకానికి సంబంధం ఉండదు. సో అలా ఎప్పటి నుంచో అదే నేను చెప్పినట్టు ఏంటంటే ఇక్కడికి రాగానే ఫస్ట్ ఏదైతే ఒక ప్రశాంతత కలుగుతుందో మనసుకి దానికి వస్తాను. అండ్ మా ఫ్యామిలీ కానీ తర్వాత మై ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికీ
అందరికీ మంచి జరిగిన ఎగ్జాంపుల్సే ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఈ ఆలయానికి? ఈరోజు తెలుసుకొని ఫస్ట్ టైం వచ్చాము. కోరిన కోరికలన్నీ తీరుతున్నాయనే ఉద్దేశంతో మొదటిసారి తెలుసుకొని సరే దేవాలయంకి వచ్చామండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, ఇది చాలా ప్రశాంతంగా ఉంది. కోరుకున్నారా మరి అమ్మవారిని కోరికలు? ఈసారి మా అమ్మవారిని కోరికను కోరుకున్నాము, మా కోరిక తీరుతుందని చెప్పి ఆశిస్తున్నాము. చాలామంది మా మిత్రులందరూ చెప్పారు ఇక్కడ మాకు, ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. శ్రీమాత్రే నమః. మేము ఈరోజు ప్రత్యంగిరా మాత దేవాలయంకు మొదటిసారి రావడము. మాకు అమ్మవారి దయ ఎప్పటికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ అమ్మవారి యొక్క పరమ భక్తురాలు ఉన్నారండి, తనతో మాట్లాడదాం. అమ్మ, ఎప్పటికి వస్తారా మీరు గుడికి? ఎప్పటికి వస్తామండి, ప్రతి పౌర్ణానికి తప్పకుండా వస్తాను. అంతకుముందు లలిత చదివే వాళ్ళము. అమ్మవారి ప్రతి 20 సంవత్సరాల బట్టి అమ్మవారు నమ్మకం అండి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరినాయండి. శ్రీమాత్రే నమః. ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అండి. కుర్తాళం పీఠాధిపతులైనటువంటి స్వామివారిచే ప్రతిష్ఠించబడినది. ఇక్కడ నిత్యము అమ్మవారి శ్రీ లక్ష్మీ గణపతి, కాలభైరవ, శ్రీ బగళాముఖి, శ్రీ వారాహి ప్రత్యంగి అమ్మవారి హోమాలు జరుగుతాయండి. ఇది చాలా మహిమాన్వితమైన గుడి అండి. ఇది దయచేసి అందరూ దర్శనం చేసుకుని స్వామివారి అమ్మవారి యొక్క కృపాపాత్రలు కావాలని కోరుతున్నాను. చాలా మహిమాన్వితమైన గుడమ్మ ఇది. మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఇక్కడ. దయచేసి అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఎంతో ప్రసిద్ధమైన ఈ ప్రత్యంగిరాదేవి అమ్మవారి ఆలయం పురాణాల ప్రకారం ఈ అమ్మవారిని శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, ఎంతోమంది అంటే దేవుళ్ళు కూడా ఈ అమ్మవారిని ఆరాధించారట. ఎవరైనా సరే యుద్ధంలో పాల్గొనే ముందు ఈ అమ్మవారికి పూజలు చేసి అమ్మవారిని అంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టయితే వాళ్ళు విజయం సాధిస్తారనమాట. ఆ విధంగా ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైన అమ్మవారు. అయితే చాలామందికి ఈ అమ్మవారి గురించి తెలియదు. మా వీడియో ద్వారా ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకతను, ఈ అమ్మవారి ఆలయాన్ని మీకు పరిచయం చేస్తున్నామండి. అయితే ఈ ఆలయానికి ఎంతోమంది ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి ఈ పూజా హోమాలను కానివ్వండి పాల్గొంటున్నారు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన వెనకాల బలగం దర్శకుడు వేణుగారు హోమంలో పాల్గొన్నారండి, హోమం నిర్వహిస్తున్నారు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారండి. ఈ విధంగా చాలామంది సాధారణ వ్యక్తులు కానివ్వండి, ప్రముఖులు కానివ్వండి, ఎంతోమంది ఈ ఆలయంకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో మానస సరోవరం దగ్గర కూడా ఈ అమ్మవారి ఆలయం ఉంది. అంతేకాకుండా తమిళనాడులో కూడా ఒక ఆలయం ఉంది. మన తెలంగాణలో మాత్రం ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం ఉందండి. భక్తులకు అమ్మవారు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని విజయం వైపు పయనించే దిశగా ఈ అమ్మవారు చేస్తుందండి. అంతేకాకుండా భక్తులకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుందండి ఈ అమ్మవారు. అంతేకాకుండా శత్రు సంహారం నుంచి వాళ్లకు బయటపడేలాగా చేస్తుందండి. అంతేకాకుండా భక్తులు ఆయురారోగ్యాలతో ఉండేలా, కలకాలం చిరునవ్వుతో బతికేలా ఈ అమ్మవారు ఆశీర్వదిస్తుందండి. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకున్న, అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ప్రశాంతతను పొందుతారండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఎంతోమంది ప్రముఖులు కూడా ఇక్కడ హాజరవడం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు చూస్తూనే ఉన్నారు. ఆలయం యొక్క సెక్రటరీ మునిపల్లి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారండి. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఆలయం యొక్క విశిష్టత కానివ్వండి, ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు కానివ్వండి, అన్నీ మా ప్రేక్షకులకు చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవమున్నటువంటి కుర్తాళం శంకరాచార్యులు, కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, కాళీ స్వరూపులు, కాల భైరవ స్వరూపులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవి పాదపద్మలకు నమస్కరిస్తూ, శ్రీ వారాహిదేవి పాదపద్మలకు నమస్కరిస్తున్నాం. స్వామివారి అనుగ్రహం వల్ల ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారిని స్వామివారు సుమారు 18 సంవత్సరాల క్రితం మన తెలంగాణలో హైదరాబాదులో దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో స్వామివారి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కోట్ల కొలది మూలమంత్రాలతో లక్షలాది భక్తులు
భారతదేశం నలుమూల నుంచి విచ్చేసి ఇక్కడ హోమాలు చేసుకొని అమ్మవారి అనుగ్రహం వలన అందరూ వారి వారి సమస్యలను తీసుకొని వెళుతున్నారు. నిజంగా మనందరి అదృష్టం. అమ్మవారు చాలా శక్తి దేవత, మహిమాన్విత క్షేత్రం. భారతదేశం నలుమూల నుంచి ప్రతినిత్యం వస్తున్నారు ఇక్కడ. అమ్మవారి మీద పూర్తిగా భక్తి, నమ్మకం, విశ్వాసంతో ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ హోమాలు చేసుకుంటున్నారు. హోమాలు చేసుకున్న ప్రతి భక్తుడు ఒక సంతృప్తిగా ఇక్కడి నుంచి వెళుతున్నారు. ప్రతిరోజు ఉదయం 3 బ్యాచ్లు, సాయంత్రం 1 బ్యాచ్ అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిర హోమాలు జరుగుతాయండి. అమ్మవారికి ప్రతిరోజు ఉదయం 6:30 అభిషేకాలు, తర్వాత అర్చనలు, భక్తుల హోమాలు. ప్రతి మంగళ, శుక్రవారము మరియు అమావాస్య, పౌర్ణమి రోజులలో రాత్రి 7:30 అమ్మవారికి విశేష మహా నక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. నిజంగా ప్రత్యంగిర సాధన, వారాహి సాధన, కాళీ సాధన, కాల భైరవ సాధన, దశ మహావిద్య సాధన ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులకు తెలియచేస్తున్నారు కుర్తాలం పీఠాధీశ్వరులు. నిజంగా మనందరూ అదృష్టం. అమ్మవారిని దర్శించుకునే భాగ్యం మనకు కల్పించారు స్వామివారు. అటువంటి సిద్ధపురుషులు కుర్తాలం పీఠాధీశ్వరులు. స్వామివారి అనుగ్రహం, ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి దేవి అనుగ్రహం, శ్రీ వారాహి దేవుని అనుగ్రహం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అవకాశం ఉన్న భక్తులు చక్కగా వచ్చి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి. వీలుంటే ఇక్కడ హోమాలు చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం. ఓం శ్రీమాత్రే నమః. 20 ఏళ్ళ నుంచి మహాతల్లి మహాపూజలు అందుకుంటూ, ఎన్నో అభిషేకాలు అందుకుంటూ, ఎన్నో హోమాలు అందుకుంటూ, అందరు ప్రజలకి ఆశీర్వచనాలు ఇస్తూ ఆదిపరాశక్తి అయినటువంటి ఈ ప్రత్యంగిరి దేవత వారాహి ప్రత్యంగిరి ఎంతో పవిత్రమైంది. ఈ మహాతల్లి తలుచుకున్న కోరికలు మనం మనస్వ సంకల్పంతో ఆ హోమం చేయించుకోవడం వల్ల ఏ గ్రహ బాధలైనా తొలుగుతాయని ఆ అమ్మవార్లు అనేక రకాలుగా, అనేక విధాలుగా మనకు ఆశీర్వాదాలు ఇస్తూ మన అందరినీ ఆదుకుంటారని మనశ్శాంతిగా యోచిస్తున్నాం. సో చూశారు కదండి, ప్రత్యంగిరాదేవి అమ్మవారి యొక్క ఆలయం, కృత్తాలం పీఠం వారి ప్రధాన ఆలయం అండి ఇది. అంటే కలియుగంలో నిర్మించినప్పటికీ కూడా ఎంతో ప్రాముఖ్యతను, విశిష్టతను సంతరించుకుందండి ఈ ఆలయం. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఒక 5 నిమిషాలు ధ్యానం చేసినా సరే మనకి ఎంతో ప్రశాంతత లభిస్తుందని చెప్పడం ఇక్కడ గమనార్హం అండి. అంతేకాకుండా ఎంతోమంది ప్రముఖులు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు కానివ్వండి, యజ్ఞ హోమాలు కానివ్వండి ఇక్కడ నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి నేను ఈ వీడియోకు ముగింపు పలుకుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఈ ఆలయం లోపలికి వచ్చేటప్పుడు ఒక చిన్న మానసిక ఆందోళనతోనే నేను ఈ టెంపుల్ లోపలికి అయితే వచ్చానండి. అమ్మవారిని దర్శించుకున్నాను. నేను కోరికలేం కోరకపోయినా కూడా ఈ ఒక 5 నిమిషాల ముందే నాకు ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. నాకున్న మానసిక ఆందోళన తొలగిపోయి ఎంతో ప్రశాంతత అయితే లభించిందండి. ఈ ఆలయానికి ప్రత్యక్ష సాక్ష్యం అయితే నేనే అండి. నాకు తెలిసినంత వరకు నాకున్న మానసిక ఆందోళన తొలగిపోయి ఎంతో ప్రశాంత వాతావరణం అయితే నాకు లభించిందండి. అంతేకాకుండా చాలామందికి శత్రు సంహారమే కానివ్వండి, మనోధైర్యం కావాలన్నా కూడా, శత్రు సంహారం నుంచి బయటపడాలన్నా కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందండి. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టయితే లేదా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా వాళ్ళకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండా ఎంతో ప్రశాంతత లభిస్తుందండి. అయితే అంతేకాకుండా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఇక్కడున్న అర్చకులే కానివ్వండి, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నిమ్మకాయని ఇక్కడ భక్తులకు అందివ్వడం జరుగుతుంది. ఆ నిమ్మకాయను గనక నీళ్ళలో కలుపుకొని తాగితే మన లోపల ఉన్నటువంటి రోగాలను కూడా మనం కోల్పోయి పూర్తి ఆయురారోగ్యాలతో మనం ఉంటామని ఆ భక్తుల యొక్క నమ్మకం అండి. సో మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టయితే మీకు కావలసిన ప్రశాంతత లభిస్తుంది. మీకున్నటువంటి శత్రు సంహారం నుండి కూడా మీరు బయటపడతారు. ఓం శ్రీమాత్రే నమః.